నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విశేషమైన వ్యక్తి ఉంటారు. తలరాతలో లేకపోయినా వారి మనసులో, ఆలోచనల్లో ఎప్పటికీ వారే ఉండిపోతారు. కాళ్ళు పట్టించుకునేంత పంతం రాధకు లేకపోయినా, కాళ్ళు పట్టుకొని అయినా బతిమిలాడుకునే అంత గొప్ప ప్రేమ కృష్ణయ్యకు ఉంది. అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శం అయ్యింది. మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఒక మనసు, మన కోసం వెతికే కళ్ళు, నీకోసమే జీవిస్తున్నా అనే ఒక ప్రాణం మన జీవితంలో ఉండడం చాలా అదృష్టం. ఇతరుల మంచితనం చేతకానితనం అనుకుంటే మన ఆలోచన పక్కదారి పట్టినట్లే. అది మనకే ముప్పును తెచ్చిపెడుతుంది. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుకుంటూ, పైకి నవ్వుతూ కనిపిస్తూ బతికే గొప్ప నటి మధ్యతరగతి ఇల్లాలు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడూ ఎవ్వరిని ఏడిపించరు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చుట్టపు చూపు ప్రేమ వ్యర్థము. మన తప్పు లేకున్నా మనల్ని నిందిస్తున్నారు అంటే మనకు దూరం అవ్వాలని నిశ్చయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా మనల్ని అభిమానించే వారి అయితే ఒకవేళ మనం తప్పు చేసినా సర్దుకుపోయి మనతోనే ఉంటారు. వంకర మనుషుల్ని వదిలేస్తారు. నిజాయితీగా నిలబడితే అడుక్కి అణగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు. గెలుస్తామనే నమ్మకం ఉన్న బలవంతులు యుద్ధం చేస్తారు. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. కష్టాలలో చేయి వదిలిన వాడిని, కష్టాలలో చేయి అందించిన వాడిని, జీవితంలో ఈ ఇద్దరిని మరువకు. మొదటివాడికి ఆపద, అవసరం, ఆదరణల విలువ తెలియజేయి. రెండో వారికి ఆజన్మాంతం రుణపడి ఉండు. కలిసిమెలిసి ఉండాలి. నచ్చకుంటే పూర్తిగా వెళ్ళిపోవాలి. అంతేకాని ప్రతిసారి ఇష్టం వచ్చినట్లు కొన్ని రోజులు ఉండి, కొన్ని రోజులు వెళ్ళిపోయే కంటే నాకు ఎవరూ లేరు అనే ఫీలింగే బావుంటుంది అనిపిస్తుంది. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్లేదు. అపహాస్యం చెయ్యకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటివారి తప్పును క్షమించగలిగినవాడు బలవంతుడు. ఎదుటివారి తప్పును మరిచిపోగలిగినవాడు జ్ఞాని. తన తప్పును మరిచినవాడు అజ్ఞాని. సమస్య వెంట పరిష్కారం, నీడ వెంట వెలుగు, బాధ వెంట సంతోషం, రాత్రి వెంట పగలు ఎప్పుడూ ఒకదాని వెనక ఒకటి ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకు. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించాలి. ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఇంకేముంటుంది? జీవితంలో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించు. సంతోషమే జీవితం కావాలంటే నిన్ను ప్రేమించే వారిని మనస్ఫూర్తిగా ప్రేమించు. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది.
ఓడితే అనుభవం వస్తుంది. భాష లేనిది బంధం ఉన్నది. సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహబంధం ఒక్కటే. మంచి స్నేహితులు ఆకాశంలోని నక్షత్రాల వంటివారు. కొన్నిసార్లు కళ్ళకు కనబడకపోయినా అవసరమైన సందర్భాలలో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందమైన జీవితం వెతికితే కనబడదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe. Thank you so much for watching this video.